డాక్టర్ కావటమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో అనూహ్యమైన రాజకీయ పరిణామాలు ఒక్కోసారి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి నువ్వా నేనా అన్న రీతిలో ప్రతి సవాళ్లు విన్నారు. చివరి నిమిషంలో కూటమి అభ్యర్థిని నిలబెట్టకూడదనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. ఇది వెనకడుగు వేయడమే అంటూ వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు దీని వెనక పెద్ద వ్యూహమే ఉందనేటువంటి విశ్లేషణ కూడా వినిపిస్తోంది. వాస్తవానికి కూటమి ఎందుకు అభ్యర్థిని నిలబెట్టలేదు? అలానే ఏపీ రాజకీయాల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు తెలుగుదేశం పార్టీకి, కూటమిలోని పార్టీలకి ఏ విధంగా కలిసి వచ్చే అవకాశం ఉంది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ నేత ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. శ్రీనివాస్ చౌదరి గారు, నమస్కారం. శ్రీనివాస్ చౌదరి గారు, ఎందుకని విశాఖ స్థానిక సంస్థలకు? ఎందుకంటే ఆల్రెడీ శాసన మండలిలో చాలా తక్కువ బలం ఉంది అధికార పక్షానికి, కాబట్టి ప్రతి సీటు ప్రతి స్థానం కూడా ముఖ్యమైంది అని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో పోటీ పెట్టొద్దు అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఏంటి దీనికి కారణం ఏంటి? ఇందులో ఏమన్నా వ్యూహం ఉందా, లేదా వెనకడి కిందే చూడాల్సి ఉంటుందా? యశో గారు, మొదట మీకు సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. విశాఖపట్నంలో పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ప్రతినిధుల వరకు కూడా మెజార్టీగా 800 పైచీలకు మంది ఉంటే అందులో మేజర్గా 600 పైచీలకు వైఎస్ఆర్సీపీ నాయకులు. సో గెలవటం అనేది మాకు గెలవటమే ధ్యేయంగా పెట్టుకుంటే నల్లేరు మీద నడుపు. అలాంటి గెలుపు మాకు వద్దు, ఉందాతనం రాజకీయాలు చేద్దాం, మనం కూడా సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలి. అయితే ఇప్పటి వరకు కూడా మేము కుటుంబ తరపున అభ్యర్థిని పెట్టాలని ఎప్పుడు ప్రకటించలేదు, చెప్పలేదు. అయితే ఆశాబాహులు కొంతమంది అనుకున్నారు, మాకు అవకాశం ఇస్తే బాగుంటుందని డిస్కస్ చేశారు, మాట్లాడారు. ఆయా పార్టీల్లో బీజేపీలో కానీ, జనసేనలో కానీ, తెలుగుదేశంలో కానీ ప్రస్తావన తీసుకొచ్చారు, చూద్దామని ఆగిపోయారు. అయితే ఫైనల్ గా అందరూ మాట్లాడుకొని మనకు మెజార్టీ లేని చోట దాదాపు 160 పైచిలకు ఓట్లు మనం కొనాలి, ఆ కొనడం అంత సమంజసం కాదు, ప్రజాస్వామ్యానికి మనమే ఒక తప్పుడు మార్గం చూపించిన వాళ్ళు అవుతాం, ఇప్పుడు ఉందా రాజకీయాలు చేద్దాం అన్న ఆలోచనతోనే పక్కన పెట్టాం. అయితే బొత్స సత్యనారాయణ గారిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ పెట్టడం అనేది కొంత ఆశ్చర్యం కలిగించింది. ఆయన కుటుంబ సమేతంగా పూర్తిగా ఓడిపోవడం, ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ తర్వాత గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకోవడం, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా విమర్శించాడు. ఆ తర్వాత ఆయన పార్టీలో పదవులు ఇచ్చాడు, మంత్రుల పదవులు ఇచ్చారు. చాలా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 స్థానాలు ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్సీగా పడేయటం వైఎస్ఆర్సీపీ వాళ్ళ యొక్క అంతర్గత విషయం ఏంటంటే ఆయన పూర్తిగా వైఎస్ఆర్సీపీ మీద అసంతృప్తితో మళ్ళీ నేను కాంగ్రెస్ వైపు వెళ్ళిపోవాలని చర్చలు జరుగుతున్నాయనే విషయం మాకు తెలిసింది. సో వాళ్ళని ఆపుకోవడానికి ఆయన ప్రయత్నం చేసి ఉండొచ్చు. అయితే బొత్స కూడా ఇంకొక యాంగిల్ కూడా ఆలోచించాడు. ఊరకెళ్లే బోయిలు ఏదో ఒకటి చేతిలో పెట్టుకుని పోవడం వల్ల కొంత అధికార పార్టీలో గుర్తింపు ఉంటుంది, అధికారం ఉంటాయని కూడా ఆయన కూడా ఆలోచించాడు. అంటే అధికార పార్టీలోకి వస్తారా, కాంగ్రెస్ లోకి వెళ్తారా? లేదు సార్, మాకు కుటుంబంలోకి అయితే వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరిని ఆహ్వానించట్లేదు. ఈ రోజు కూడా బాబు గారు చాలా క్లియర్ గా చెప్పారు, మేము ఆ పార్టీ నుంచి ఎవరు తీసుకోవటం లేదు, మేము డోర్లు తెరవట్లేదు అని చెప్పేసి. పైగా మాకు అవసరం కూడా ఏం లేదు. రెండో విషయం ఏంటంటే కుటుంబంలో ఉన్న మా ముఖ్యమైన నాయకులు మాట్లాడుతుంది ఏంటంటే విశాఖపట్నం అనేది ఒక పెద్ద దాదాపు క్యాపిటల్ ఉన్నటువంటి మంచి శాంతియుతమైన సిటీ. అది పూర్తి స్థాయిలో రాజధాని పెడతాం అని చెప్పి చాలా రియల్ ఎస్టేట్ కబ్జాలు జరిగాయి. వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ పూర్వ విశాఖను తీసుకొచ్చి పెట్టాలి, శాంతియుతంగా ఉండాలి. ఇప్పుడు ఎవరైతే స్థానిక సంస్థలు ఎన్నికబాడిన ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, అనేక మంది మిత్రులు చాలా సందర్భంగా ప్రస్తావించారు, మేము వచ్చేస్తామని చెప్పి ఉక్కుమ్మడిగా. అసలు కార్పొరేట్ లో చిలిక్ కూడా తీసుకొచ్చారు, మేము పలానా 8 మంది వస్తున్నామని చెప్పి. దాన్ని మేము సున్నితంగానే లేదు, రిజైన్ చేసి రండి, రిజైన్ చేసి గెలవండి అనే మాటతో ఫుల్ స్టాప్ పెట్టాం. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం పార్టీ నడపడం అంత ఈజీ కాదండి. విశాఖపట్నంలో ఉన్న ప్రతినిధులు ఇప్పుడు గెలిపిస్తారని అంటే మీకు బలం లేకపోయినా కానీ స్టాండింగ్ కౌన్సిల్ విషయంలో క్లీన్ స్వీప్ చేసింది కూటమి. ఇక్కడ ఎందుకు అక్కడ వర్కౌట్ అయింది, ఇక్కడ ఎందుకు వద్దనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది? ఇందులో ఏదో వ్యూహం ఉంది, ఉద్దేశపూరితంగానే వెనకడుగు వేశారు. ఒకవేళ స్వతంత్ర అభ్యర్థికి ఏమన్నా కూటమి పెద్దలందరూ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? కూటమిలో వ్యూహం ఉంటుంది, అది మేము చెప్పకూడదు కూడా, అది మంచి పద్ధతి కూడా, దగ్గర మాకు అధికారాలు లేవు. అయితే ఇక్కడ నిగూఢంగా ఉన్న అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి చేసిన పాలిటిక్స్ ని మళ్ళీ మనం ఆంధ్రాలో చేయకూడదు. మనకు 164 సీట్లు ఇచ్చింది సేవ చేయడానికి, అధికారం చెలాయించడానికి కోసం కాదు. అలాగే ప్రతినిధులు కొనడం, అమ్మడం అనేది గతంలో చేసిన తప్పులు మనం చేయకూడదు. ముందా రాజకీయాలకు వెళ్ళాలని ఆలోచనతో కుటుంబ అభ్యర్థులు నిలబడడం, 2 ఆదర్శంగా ఉండాలని కూడా ఆలోచన కూడా ఉంది.
దాంతో మేము ఎప్పుడైతే నిలబెడతామో మా ఆశాబాబులు మాట్లాడడంతో చాలా బేరాలు మాట్లాడేశారు అప్పుడే, మాకింత మీకింత అని. ఇవన్నీ కూడా మాకు ఒకసారి పరిగణలోకి తీసుకున్నాం. వీళ్ళు క్యాంప్ రాజకీయాలు, అసలు జగన్మోహన్ గారు అయితే ఏకంగా మలేషియాకి తీసుకెళ్లాలని అని కూడా అనుకున్నాడు. అనేక అంశాలు కూడా వాళ్ళు బాల్యంలో అలా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మలేషియా ట్రిప్ పెట్టాలి వీళ్ళందరూ ఓటర్ అంటే 15 రోజులు ఉంది ఎలక్షన్స్, అంటే 15వ తారీఖుతో ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోలింగ్ జరగడానికి 15 రోజులు సమయం ఉంది. 15 రోజుల పాటు మలేషియా ట్రిప్ వేయాలనుకున్నారా? మేం కాదు సార్, జగన్మోహన్ అనుకున్నారు. మా పెద్ద ఎత్తున ఆ విధంగా వీళ్ళు మనం వాళ్ళు తీసేసుకుంటారు ఆ నయాన భయాన ఆలోచనతో ఆయన ఒక సెటప్ చేశారు. సో వాళ్ళందరూ నిరుత్సాహపడ్డారు. అయ్యో కూడా బాగాలేకపోయామే, అసలు మనకి ఏ డబ్బులు ఇటు పక్క రాలి అటు పక్క రాలేకపోతుందని కొంత నిరుత్సాహపడిన వాళ్ళు ఉంటారు. మాట్లాడిన వాళ్ళు కూడా పెట్టుంటే బాగుండేది కదా సార్, నేను జనం రకాలకు ప్రోత్సహిస్తారు. కానీ ఇది రాజకీయాలకి మంచి సమయం కాదు. 60 రోజులైంది పార్టీ అధికారంలోకి వచ్చి. సో కూటమి కూడా మాకు ముందు చాలా బృహత్తరమైన కర్తవ్యాలు ఉన్నాయి. ఎమ్మెల్సీ అనేది ఒక చిన్న పాయింట్, దాన్ని ఖచ్చితంగా మేము ఎక్కడో చోట ఇంతకన్నా మించి సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 100కి 100 పాళ్ళు విశాఖపట్నంలో జరుగుతున్న అంశాలన్నీ కూడా చాలా చక్కగా తెలుసుకున్న తర్వాత ఒక విషయం, ప్రతిపక్షానికి ఈ నిర్ణయం వలన బలం పెరుగుతుందా పెరగదా? ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కామెంట్ చేశారు, మనందరం ఒక తాటి పైన ఉండడం వలన భయపడింది కూటమి నాయకత్వం, భయపడింది కొత్తగా 60 రోజుల క్రితం ఏర్పడినటువంటి నాయకత్వం భయపడింది కాబట్టి వెనకడుగు వేశారు అంటున్నారు. ఏం చెప్తారు సమాధానం? పులి కూడా వేటాడే ముందు ఒక అడుగు వెనకేస్తారు. అయ్యో వెనకెళ్ళిపోతుంది భయపడితే ముందుందా వేట? ఇన్ఫ్రంట్ ఆఫ్ క్రొకోడైల్ ఫెస్టివల్, ఇన్ఫ్రంట్ ఆఫ్ క్రొకోడైల్ ఫెస్టివల్. అందులో చాలా వ్యూహాలు ఉన్నాయి. మీరే అన్నారు, కొంత గెస్ చేశారు. అది నేను చెప్పకూడదని ఎందుకు చెప్తున్నానంటే, నిగూఢమైన ఎత్తుగడలు ఎలా ఉంటాయంటే ప్రత్యర్థులు చిత్తు చేయడానికే ఉంటాయి. నాకు తెలిసి 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదు, ఓపెన్ గా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పటికే ఆయన పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు వేరే వైపు చూస్తున్నారు, ఎంపీలు ఇంకో వైపు చూస్తున్నారు. ఆయన పార్టీ నడపడంత ఈజీ కాదు. పెద్ద పాత వాళ్ళను, ఓడిపోయిన వాళ్ళను, అలాగే ఉన్న నాయకులు కూడా ఇంటర్వ్యూలు అయితే అవసరపడుతున్నారు. చాలా మంది బయటకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పడం అనేది ఉత్పాదం తప్ప ఆయనే కనుక పోతారని డౌట్ వస్తుంది. ఎందుకంటే 6 నెలల్లో కేసులు రివ్యూ జరుగుతాయి. ఆయన ఉంటాడా, జైలు పోతాడా, పార్టీ నడిపేది ఎవరు, పార్టీకి వెన్నుపోసే ఎవరు, పార్టీ నాయకులు ఎవరు అని వాళ్ళలో వాళ్ళు చాలా ప్రశ్నలు ఉన్నాయి. సో బొత్స సత్యనారాయణ గారు గెలిచి వైఎస్ఆర్సీపీలోనే ఉంటాడనే విషయం మాత్రం అది అంటే ఏమాత్రం ప్రయోజనం లేని అంశం. కాబట్టి బొత్స గారికి ఆల్రెడీ రూట్ వేరే ఏర్పడిపోయింది. షర్మిల గారిని ఆంధ్రాలో ఎప్పుడైతే సార్లుగా తీసుకున్నారో పాత కాంగ్రెస్ వాదులందరూ కూడా ఆమె టచ్ లో తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఎక్కడ ఆల్రెడీ ఇంకైనా 5 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటానని విరవేగిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా భవిష్యత్తులో వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆయన గెలిచిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్ లోకి ఎందుకు అధికార కూటమిలోకి రావడానికి అవకాశం లేదా? అధికార కూటమిలోకి మా వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ పెంచలేదు సార్. ఎందుకంటే మేము వైఎస్ఆర్సీపీ నాయకులు తీసుకోకూడదని పాలసీ పెట్టుకున్నారు. కాబట్టి ఆయనకి కూడా ఇష్టమైన ప్లాట్ఫామ్ కాంగ్రెస్. ఆయన అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి కాదు. సో ఆయన ఇంట్రెస్టింగ్ ఏంటంటే భవిష్యత్తు నెక్స్ట్ మాకు అట్లే బెస్ట్ ఏమో. ఈయన అంటే వయసురీత్యా కూడా చాలా అనుభవం ఉన్నాడు. గతంలో సీనియర్ కాంగ్రెస్ లీడర్ కూడా. సో అక్కడ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది నాకు అనే ఆలోచన మనసులో కలిగింది. సో తమ్ముడు, భార్య, ఇతర ఆయన అనుభవం కూడా ఇంక జగన్మోహన్ రెడ్డి గారు లేయడం అనేది చాలా కష్టము, మనం వేరే దారి చూసుకుందాం ఆలోచనతో డిస్కస్ చేశారు. కాబట్టి ఆలోచనతో ముందుకెళ్తారు. వైజాగ్ లో మిత్రులు చాలా మంది మాడినప్పుడు కూడా పార్టీ పెట్టుంటే కూటమి గెలుచుండే వాళ్ళు, కాకపోతే చాలా పైరువీలు చేస్తుండాలి, ఖర్చుతో కూడిన వ్యవహారం, వైఎస్ఆర్సీపీ క్యాంప్ రాజకీయాలు ఎదుర్కో ఉండాలి. ఇవన్నీ ఆ చిన్న ఎమ్మెల్సీ పోస్ట్ కి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం బొత్స గారిని బలి చేయడం తప్ప ఇంకేం లేదు. కాబట్టి అందులో కూటమికి ఇంకా ఇన్ఫ్యూచర్ మాకు ఇంకా చాలా రోజులు ఉంది. కాబట్టి భవిష్యత్తులో మంచి రాజకీయాలు చేద్దాం, నాణ్యమైన రాజకీయాలు చేద్దాం, ప్రజలకు ఆదర్శంగా ఉందాం అని చెప్పి సేవాదులు కోరుకుపోతున్నాం. విశాఖ మీద డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తప్ప ఇటువంటి దుర్మార్గ రాజకీయాలకు తరలేకూడదని ఆలోచనతోనే కూటమి హుందాగా రాజకీయాలు చేద్దామని ఆలోచిస్తే స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.